ఎలా అనిపించింది అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది? ఎక్కేటప్పుడు విండ్స్ చాలా ఎక్కువ ఉండే. ఎన్ని రోజులు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు? ఎవరెస్ట్ కోసం ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు. తన డ్రీమ్ చెప్పిన తర్వాత మీరు ఎలా ఎంకరేజ్మెంట్ చేశారు? 7 కాంటినెంట్స్ అంటే చిన్న మాటలు కాదు. అక్కడ ఎవరైనా కనిపించారా? డెడ్ బాడీస్ కనిపించాయి, 5 డెడ్ బాడీస్. నాకు మొత్తం థ్రోట్ అంతా వెళ్ళిపోయిన ఉండేది. ఐ వాంట్ టు డూ అని వాడు ఫైట్ చేసి వెళ్ళాడు. దానికి చాలా నెక్స్ట్ నీ గోల్ ఏముందని? నెక్స్ట్ 14 పీక్స్ అటెంప్ట్. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతం. అలాంటి పర్వతాన్ని ఏదైతే అలవకగా అధిరోహించారు కార్తికేయ, హైదరాబాద్కు చెందినటువంటి కార్తికేయ కొద్ది రోజుల క్రితం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోనే రెండో అతి పిన్న వయస్కుడిగా ఈ రికార్డును సాధించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు, అతి పిన్న వయస్కుడిగా. ప్రజెంట్ మనతో పాటు కార్తికేయ ఉన్నాడు, ఆయనతోనే మాట్లాడదాం. ఎలాంటి ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాడు, ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు, ఎంతోమంది కళ. అలాంటి ఏదైతే సాహసోపేతమైనటువంటి యాత్రను చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయనతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కార్తికేయ, ఎలా అనిపిస్తూ ఉంది? ఎందుకంటే ప్రపంచంలోనే రెండో అతి పిన్న వయస్కుడిగా నువ్వు ఈ రికార్డును సాధించినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ప్రధానంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అతి పిన్న వయస్కుడిగా ఏదైతే ఈ రికార్డు సాధించారు, ఎలా అనిపిస్తూ ఉంది నీకు? ముందు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మన ఇండియా ఫ్లాగ్ మౌంట్ ఎవరెస్ట్ పైన ఎగిరేయడానికి. సో ఇండియాలోనే యంగెస్ట్ పర్సన్, ఇంకా వరల్డ్లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, మన దేశం పేరు నిలబెట్టినందుకు. ప్రధానంగా నీకు ఎందుకు అసలు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఎందుకు అనిపించింది? ఈ డ్రీమ్ ఎప్పుడు నీకు స్టార్ట్ అయిందంట? ఫస్ట్ సో 2020లో నేను మౌంటైనీరింగ్ స్టార్ట్ చేశాను. అందులో 7 సమిట్స్ అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. 7 సమిట్స్లో ఈచ్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ కవర్ చేశాను. సో అందులో ఎవరెస్ట్ ఉంది. సో ఆ 7 సమిట్స్ కంప్లీట్ చేయడానికి నేను సెకండ్ యంగెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్, ఇంకా ఇండియాలోనే యంగెస్ట్ పర్సన్. అయితే ఎలా ట్రైనింగ్ తీసుకున్నావు? ఎన్ని స్టెప్స్లలో ఇది సాధించావు అసలు? సో నేను డైలీ మార్నింగ్ జిమ్కి వెళ్తాను. యాప్రాల్లో డ్రీమ్ ఫిట్నెస్ జిమ్ అని ఉంటుంది. నా ట్రైనర్ సాయి శ్రీనివాస్ సార్. సో తను నాకు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటా, నా వర్కౌట్ ప్యాటర్న్ అన్నీ సెట్ చేసుకుంటా నాకు ట్రైనింగ్లో హెల్ప్ చేశారు. తన వల్ల చాలా బెనిఫిట్ అయింది నాకు ఇప్పుడు ఈ క్లైంబ్లో. అయితే ఫస్ట్ ఎప్పుడు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి బయలుదేరాము? ఎలా అనిపించింది అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది? ఫస్ట్ April 7th ఇండియా నుంచి వెళ్ళాను. ఇంకా 27th సమిట్ అయింది. సో 55 days టోటల్ స్పాన్ సమిట్ వరకు. తర్వాత ఎక్కేటప్పుడు విండ్స్ చాలా ఎక్కువ ఉండే. సో దానివల్ల స్నో స్టార్మ్స్ అదంతా ఫేస్ కావాల్సి వచ్చింది. పైకి వెళ్ళేటప్పుడు ఏదైతే ఎవరెస్ట్ మొత్తం మంచి అసలు అట్లా అక్కడ ఎలా సిచ్యువేషన్ ఉంది? మీరు నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎట్లా ఉండేది? సో నా వెంబడి మా ట్రైనర్ అంటే మెంటర్ రోమల్ భరత్ సార్ ఉండే. సో తన వెంబడి నేను ఎక్కాను. తను క్యాంప్ 4 వరకు వచ్చారు, తర్వాత లోత్సేకి వెళ్ళిపోయారు, నేను ఎవరెస్ట్కి వెళ్ళాను. అయితే ఇవి రొటేషన్ పద్ధతులు ఎలా ఉండే అసలు? రొటేషన్ అంటే ఇప్పుడు అక్లమటైజేషన్ అంటారు. సో మేము ఫస్ట్ May 4th క్యాంప్ 4 పోయాము, క్యాంప్ 2 పోయాము, తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసాము. తర్వాత సెకండ్ టైం క్యాంప్ 4 పోయాము, కానీ వెదర్ మంచిగా లేకపోవడం వల్ల క్యాంప్ 2కి వచ్చి 4 days తర్వాత మళ్ళీ ఇంకొక సమిట్ పుష్ చేసాము. విండ్స్ చాలా ఎక్కువ ఉండే, ఇంకా స్నో స్టార్మ్స్ అవన్నీ ఉండే. సమిట్ పుష్ ఒక రోజు చాలా క్లియర్ వెదర్ ఉండే. అయితే ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి వెళ్ళేటప్పుడు నైట్ పూట అయినప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు పైన టెంట్. సో మేము సెకండ్ పుష్లో రాత్రి రెస్ట్ తీసుకోలేము. రాత్రి సమిట్ ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్ పోయాం, ఎందుకంటే పొద్దున చాలా రష్ అంటే ఎండ్ ఉంటుంది, మళ్ళీ కొంచెం ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు ఒక క్యాంప్ నుంచి ఇంకో క్యాంప్కి. సో మేము రాత్రి పోవడం ప్రిఫర్ చేసాము, కానీ స్నోఫాల్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అదంతా ప్రిఫరబుల్ కాదు. కానీ రాత్రి వెళ్ళడం వల్ల విండ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా సన్ ఎక్కువ ఉండదు. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు అక్కడ ఎవరైనా కనిపించారా? డెడ్ బాడీస్ కనిపించాయి, 5 డెడ్ బాడీస్. 5 డెడ్ బాడీస్ ఎట్లా ఉండే ఆడ? అంటే చనిపోయి ఉన్నాయి. అంటే చుట్టుపక్కల ఏమైనా వాతావరణం ఎట్లుండే? వెండి సెక్యూరిటీ ఏమైనా ఉంటుందా? మొత్తం సెక్యూరిటీ ఏముంటుంది? అంటే మొత్తం ఎన్ని రోజుల్లో నువ్వు ఇది ఎక్కావు ఎవరెస్ట్? 55 days. 55 daysలో ఎక్కావు, ఇండియా టు ఇండియా. అంటే నెక్స్ట్ నీ గోల్ ఏముందంట?
నెక్స్ట్ ఇప్పుడు స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నా, ఇంకా ఏమైనా స్పాన్సర్ వస్తే నెక్స్ట్ 14 పీక్స్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉందంటారు? మా పేరెంట్స్ చాలా సపోర్టివ్, అందుకే ఇంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకోగలుగుతున్నాను మౌంటైన్ ఎవరెస్ట్. ఓకే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్ళే ముందు మొత్తం ఎన్ని రోజులు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు? నెక్స్ట్ వెళ్ళేటటువంటి వారు కూడా ఎలా సో స్పెసిఫిక్గా నేను ఎవరెస్ట్ కోసం ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు. నేను దీని ముందు చాలా 7 సమిట్స్ అని ఒక ఛాలెంజ్ ఉందిగా, 6 or 7 సమిట్స్ చేస్తుండే. సో ఈచ్ క్లైమ్ ముందు ఒక అట్లీస్ట్ 1 to 2 months ట్రైన్ అవుతుండే, ఇంకా పోతుండే. లైక్ ఈచ్ క్లైమ్ నా 2 months తర్వాత అట్లా ఉంటుండే. సో ఎక్కువ గ్యాప్ లేకుండే ఎవరెస్ట్ కోసం, సో అంత ఎక్కువ ట్రైనింగ్ కూడా లేకుండే. కార్తికేయ, ఫస్ట్ నువ్వు ఎవరెస్ట్ని ఎక్కడానికి వెళ్ళినప్పటి నుంచి అప్ టు ఎండ్ దిగి వచ్చేంత వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయా, టాస్క్స్ ఏమున్నాయి, నీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, ఎట్లా అక్కడ? సో నేను రొటేషన్ నాది May 4th స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు మొత్తం థ్రోట్ అంతా వెళ్ళిపోయిన ఉండే డ్యూ టు కుంభు కఫ్. కుంభు కఫ్ అంటే ఇప్పుడు కుంభో ఐస్ ఫాల్ చాలా డ్రై ఎయిర్ ఉంటుంది, చాలా డెన్స్ ఎయిర్. సో దానివల్ల మొత్తం థ్రోట్ అంతా కట్ అయిపోయి ఫుల్ వాయిస్ అంతా వెళ్ళిపోయింది ఫస్ట్ రొటేషన్లో. సో దానివల్ల నాకు క్యాంప్ 2కి అయితే రీచ్ అయిపోయాను, మొత్తం సేఫే ఉండే, జస్ట్ వాయిస్ రాలేకపోయిండే. కిందికి వచ్చాక నేను మెడికేషన్ అంతా తీసుకున్నాక మళ్ళీ సెకండ్ రొటేషన్ అంటే సమిట్ పుష్ స్టార్ట్ చేసేటప్పుడు, సమిట్ పుష్ మరి 14 days వరకు కంటిన్యూ అయింది. ఎందుకంటే కోల్డ్, ఇంకా దానివల్ల నాకు పోయేటప్పుడు మళ్ళీ కొంచెం కుంభు కఫ్ అటాక్ అయింది. కానీ ఇంకా క్యాంప్ ఫోర్లో ఈ వెదర్ చాలా బ్యాడ్ ఉండడం వల్ల, విండ్స్ ఎక్కువ ఉండడం వల్ల సమిట్ పుష్కి పోలేకపోయాము. సో మళ్ళీ క్యాంప్ 2కి వచ్చాక సెకండ్ అటెంప్ట్ మళ్ళీ 4 days తర్వాత వెళ్ళాము. సో ఆ 4 days తర్వాత వెళ్ళినప్పుడు మాకు క్యాంప్ 3లో అసలు టెంట్ మొత్తం చిందిపోయి ఉండే, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఇంకా ఫుడ్ ఏం లేకుండే, ఎందుకంటే మా దగ్గర బర్నర్స్ లేకుండే. దానివల్ల మాకు చాలా ఎగ్జాషన్ ఫీల్ అయ్యింది. అంటే ఎన్ని రోజులు ఫుడ్ లేకుండా ఉన్నావు? ఫుడ్ లేకుండా వాటర్ 4 days క్యాంప్ 3 సమిట్, క్యాంప్ 3, క్యాంప్ 4 సమిట్, మళ్ళీ క్యాంప్ 2కి వచ్చేవారు. అంటే 4 days వాటర్ ఫుడ్ లేకుండా ఉన్నారా? ఆ, మరి ఎట్లా సాధ్యమైంది? మళ్ళీ మీకు ఫుడ్ ఎప్పుడు ఎన్ని రోజులకు అంటే వచ్చింది? మధ్యలో ఇప్పుడు ఎవరైనా కిందికి వస్తుంటారు కదా, వాళ్ళని వాటర్ అయితే మేనేజ్ చేసుకున్నాము. అట్లా ఒక్కొక్క సిప్ అట్లా మధ్యలో దొరికినప్పుడు. మళ్ళీ ఫుడ్ ఏమో చాక్లెట్స్ మొత్తం 4 days. ఎండింగ్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళారు మీరు అక్కడ? క్యాంప్ 4 26కి రీచ్ అయ్యాం. 26కి రీచ్ అయ్యారు. మళ్ళీ కిందకి ఎప్పుడు వచ్చారు? 26కి రీచ్ అయ్యాం, 27th సబ్మిట్ అయింది. 27th అదే రోజు మేము క్యాంప్ 2కి వచ్చేసాం. 28th క్యాంప్ బేస్ క్యాంప్, 29th అక్కడ నుంచి కాట్మాండు. అయితే 5 డెడ్ బాడీస్ కనిపించినాయి అని చెప్పావు కదా, అక్కడ ఎవరు అని చెప్పి ఏమన్నా అన్నారా? ఏంటి అసలు ఏంటంటే సిచ్యువేషన్ ఎట్లా? ఇండియన్ డెడ్ బాడీ అయితే ఉండే, అతను మమ్మల్ని బేస్ క్యాంప్ లో కలుస్తుండే ఎవ్రీ డే. ఆడ పైన ఎగ్జాషన్ వల్ల 4 days ఉండే అతను క్యాంప్ 4లో, ఎగ్జాషన్ వల్ల తను చనిపోయాడు. అందులో ఒక్కరు తెలుసు 5 డెడ్ బాడీస్ లా. మళ్ళీ సమిట్ ఎగ్జాక్ట్లీ కింద ఇంకొక డెడ్ బాడీ చూసాము. ఓకే, ఒక్కసారి జెండా పట్టుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఏమనిపించింది అసలు? ఇప్పుడు మా మెంటర్స్ వాళ్ళందరూ పుషప్స్ కొడతారు ఈ సమిట్ పైన. సో వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడానికి నేను కూడా 10 పుషప్స్ చేస్తాను మౌంటైన్ పైన. అదొకటి ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు మాట్లాడడానికి వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏ పనైనా ఈజీ అయినది కాదండి. దాని మీద ధ్యాస పెట్టి నిష్టగా, భక్తిగా, శ్రద్ధతో చేసుకుంటే దేనన్నా సాధించవచ్చు. అట్లా బాగా కష్టపడ్డాడు. రోజు పొద్దున 4 గంటలకు లేవాలి. ఆడికి ఏంచంటే ఎక్సర్సైజ్ అనుకో, స్కూలే అనుకో, ఫుడ్డే అనుకో, అన్నీ కవర్ చేసుకుంటూ చాలా కష్టపడి బాగా యాక్టివ్ అయిపోయిండు. స్ట్రెంగ్త్ ఉంది, మంచిగా ఏ పనైనా చేయగలగానే కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ మదర్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తూ ఉంది మీకు? మీ అబ్బాయి
ఏదైతే ఈ ఘనతను సాధించారో ప్రపంచంలోనే రెండో అతి చిన్న వయస్కుడుగా రికార్డ్ సృష్టించారు. ఎట్లా ఏం చెప్తారు మీరు? చాలా ప్రౌడ్ అనిపిస్తుంది కార్తిక్ని చూస్తుంటే, మన దేశానికి, మన తెలంగాణకి, మన హైదరాబాద్కి కాక మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ప్రౌడ్ కార్తిక్ నుంచి. మీరు ఎట్లా సిద్ధం చేశారంటారు? తన డ్రీమ్ చెప్పిన తర్వాత మీరు ఎలా ఎంకరేజ్మెంట్ చేశారు? ఆ ఆలోచన చాలా డిఫరెంట్ ఆలోచన. అట్లా 7 సమ్మిట్స్ 7 కాంటినెంట్స్ అంటే చిన్న మాటలు కాదు. ఇప్పటి వరకు 23 మౌంటైన్స్ సెకండ్ టోటల్ 7 కాంటినెంట్స్లో ప్రతి మౌంటైన్ ఒక టార్గెట్ లెక్కనే ఉంటుండే వానికి. ఎందుకంటే ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క టెక్నికల్ ఉంటుంది, అంత ఈజీ కాదు. కానీ చాలా అంటే చాలా కష్టపడుతుండే. దాంతోపాటు మేమందరం కూడా వానికి చాలా సపోర్ట్ చేస్తుండే, వర్కౌట్ చేసేటప్పుడే అనుకోండి, ఫుడ్, మళ్ళీ చదువులో కూడా మళ్ళీ ఎంకపడలేదు. 90% తెచ్చుకున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా. కాబట్టి అన్నిట్లో కవర్ చేసిండు వాడు. మేడం, 55 days ఒక టాస్క్, మీ నుంచి దూరంగా ఉన్నటువంటి సమయము, కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు, మీ అబ్బాయి అక్కడ ఉన్నారు, మీకు ఎలా అనిపించింది, ఏంది అసలు? నాకు వాడు ఎట్లున్నా సబ్మిట్ చేసినా చేయకుండా వాడు సేఫ్గా ఉండాలన్న ఒక ఆలోచన ఉంటుండే. అయితే నాకు షెర్పాల నుంచి వానికి మెసేజ్ పంపించే ఆస్కారం ఉండే. అయితే నేను పంపించాను, నీ హెల్త్ బాగాలేదు కాబట్టి నువ్వు బ్యాక్ వచ్చేసేయి అని చెప్తే, కాదు ఐ వాంట్ టు డూ అని వాడు ఫైట్ చేసి వెళ్ళాడు. దానికి చాలా ప్రౌడ్. తల్లిదండ్రుల అభిప్రాయం మనం చూసాము. దాంతోపాటుగా కార్తికేయ ఎదుర్కొన్నటువంటి కష్టాలను కావచ్చు, దాంతోపాటుగా తను చేసినటువంటి సాధనను మనం తెలుసుకున్నాం. ప్రధానంగా బాలనగర్ వాస్తవ్యుడిగా, దాంతోపాటుగా మాజీ కార్పొరేటర్ నరేంద్ర చారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే బాలనగర్ వాస్తవ్యులు ఈ ఘనతను సాధించడం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు భారతీయులు సాధించినా, మన రాష్ట్రానికి సంబంధించిన ఎవరు పౌరులు కానీ, లేడీస్ కానీ ఎవరు సాధించినా చాలా సంతోషమే. కానీ నా డివిజన్లో, నా ఇంటి పక్కకు ఉండేటువంటి కార్తికేయ అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది, చాలా తృప్తి అనిపించింది. అది కాకుండా ప్రపంచంలోనే రెండో అతి చిన్న వయస్కుడు, మన భారతదేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ నెంబర్ 1గా ఉన్నాడు. అతి చిన్న వయసు కూడా భారతదేశంలో ఉన్నాడు. ఆసియా ఖండంలోనే 7 శిఖరాలు అధిరోహించడం అంటే చాలా గొప్ప విషయం. అటువంటిది 7 శిఖరాలు, 3 అంటే ఒక టైం బాండ్ కూడా పెట్టుకుంటు బాబు. 3 సంవత్సరాల కాలంలో నేను దీన్ని ఖచ్చితంగా అధిరోహించి తీరాలే అని ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చిండు. వాళ్ళ తాతగారు కావచ్చు, శివకుమార్ గారు అని వాళ్ళ తాతగారు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మీ రాజు గారు, వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఎప్పటికప్పుడు బాబు చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా ఒక సంకల్పం ఉన్నది బాబుకు, దాన్ని మనం అధిరోహించే సంకల్పానికి మనం మద్దతు ఉండాలని పేరెంట్స్ అన్ని విధాలా బాబుకు సహకరిస్తే ఈ ఘనత సాధించారు. మళ్ళీ ఈ ఘనత సాధించినందుకు, నా డివిజన్లో ఉన్నందుకు నేను చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసిన. మొట్టమొదలు ఎవరెస్ట్ శిఖరాన్ని మౌంటైన్ అధిరోహించి వచ్చిన తర్వాత వచ్చి నా మిత్రులతో కలిసి వచ్చి అభినందించి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా వీళ్ళ తాతగారు కూడా మా కాలనీ వాసులు, మా డివిజన్ల ముఖ్యులందరినీ పిలిచి ఇక్కడ ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఒక ఫంక్షన్ చేసి అందరి అభినందనలు అందుకోవటం, అదేవిధంగా అందరికీ భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేసిరు ఈ కుటుంబం పట్ల మా కాలనీ వాసులందరికీ ఒక సదాభిప్రాయం, ఆదరణ ఉంది. అదేవిధంగా ఈ బాబు సాధించిన ఘనత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. భవిష్యత్తులో ఈ కార్తికేయ ఇంకా ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఒక బాలనగర్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్గా, స్థానికునిగా నేను వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్తికేయ సాధించినటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఆసియా ఖండంలోనే 7 శిఖరాలను అధిరోహించి షబాష్ అనిపించుకున్నాడు. దాంతోపాటుగా అటు తల్లిదండ్రులు అందించినటువంటి ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని కూడా కార్తికేయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.